ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానం. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. యెహెజ్కేలు గ్రంథం 34:11. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాడు. తప్పిపోయిన గొర్రెను వెతికే కాపరిలాగా దేవుడు తన ప్రజలను స్వయంగా వెతుకుతాడు. మనం ఎంత దూరమైనా ఆయన మన వెంట వస్తాడు. మనల్ని తిరిగి తన ప్రేమతో స్థిరపరచడంలో ఆయన ఎప్పుడూ కూడా ఆలోచన కలిగి ఉంటాడు. నీవు తప్పిపోయినా నేను నిన్ను వెతుకుతానన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి దూరమవుతున్న మనలను దేవుడు వెతుకుతున్నాడు. ఆయన ప్రేమతో తిరిగి నడిపిస్తున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. నేనే నా గొర్రెలను వాటిని వెతుకుతానన్నాడు. చాలాసార్లు మన వెతికి ఆయన దగ్గర మనం చేర్చుకున్నాడు. ప్రతిసారి దేవుడు మన వెతుకుతున్నప్పుడు ఆయనకు దూరంగా ఉండి తప్పిపోయి మనం తిరుగుతున్నామేమో మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన కనుగొంటున్నప్పుడు ప్రభువా నీకు లోబడతానని వెతికి రక్షించిన దేవుని మాటకు విధేయత చూపించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా మీ స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. రాత్రంతా కూడా మమ్మల్ని కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత భాగ్యము మా జీవితాలకు మీరు అనుగ్రహించినందుకు మీ నామాన్ని స్తుతించి మహిమపరుస్తున్నాను. నాయనా, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందని అన్నారు. ప్రభా, మమ్మల్ని కనుగొన్నారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మల్ని కనుగొని మమ్మల్ని రక్షించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తప్పిపోయిన మమ్మలను మీరు కనుగొని మీ దగ్గర చేర్చుకున్నందుకు మీ స్తోత్రాలు. ఇంకా ఎవరినైనా వెతుకుతున్నా ప్రభు వారిని కనుగొంటున్నప్పుడు వారు మీ దగ్గరికి వచ్చి లోబడి ప్రభు మీ చిత్తమును చేయడంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. ఈ దినమంతా కూడా మమ్మలను మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీ అపారమైన కృపతో మమ్మలను నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. అయినా వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేస్తాం. అనారోగ్యాలతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, శరీర బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంది. ఈ దినమంతా వాతావరణాన్ని అనుకూలపరిచి మీరు ఎక్కల చోట భద్రపరచు. నీ ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్.